హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మనం ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లోంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా అడుగుతాడండి. డిఫెక్ట్ ఆఫ్ విజన్ గురించి కానీ, లేకపోతే 4 మార్క్స్ సంబంధించి, లేదా రెయిన్బో, ఇంకా మన ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇవన్నీ అడుగుతాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత మనం డిఫెక్ట్ ఆఫ్ విజన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఓకే, రెయిన్బో అసలు ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో రెయిన్బోలో మనకు ఉన్నటువంటి కలర్స్ మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయండి. అసలు రెయిన్బో ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక వాటర్ డ్రాప్లెట్ అనమాట. ఓకే, ఈ వాటర్ డ్రాప్లెట్లో ఇప్పుడు జనరల్గా మనకి రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఒక సన్లైట్ వాటర్ డ్రాప్లెట్ మీద, అంటే ఇప్పుడు జనరల్లీ వైట్ లైట్ ఈ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్ అనమాట. దాన్ని మనం స్కాటరింగ్ అంటాం. సో స్కాటరింగ్ జరగాలి, ఇక్కడ డిస్పర్షన్ కూడా ఉండాలండి. సో డిస్పర్షన్ అంటే వైట్ లైట్ స్ప్లిట్టింగ్ ఇంటూ 7 కలర్ అనమాట. అందులో వైలెట్ కలర్కి ఎక్కువ, రెడ్ కలర్కి తక్కువ. ఓకే, అట్లా ఉంటుంది. ఇక్కడేమో ఒక వాటర్ డ్రాప్లెట్ మనం తీసుకున్నట్లయితే, ఓకే, అక్కడ ప్రిజం 4 మనం ఎట్లయితే వైట్ లైట్ ప్రిజం మీద పడేటట్టు చేసామో అట్లా 7 కలర్గా విడిపోయినట్లు, మరి పైన స్పేస్లో కూడా ఒక లెన్స్ లాగా ఏదో ఒకటి పనిచేయాలి. సో అట్లా ఏది పనిచేస్తుందంటే మనకి క్లౌడ్స్ అండి. ఆ క్లౌడ్స్ అనేది ఒక లెన్స్ లాగా ఫామ్ చేసేసుకొని మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక వాటర్ డ్రాప్లెట్ తీసుకున్న ఒక రెయిన్ డ్రాప్. ఇందులోంచి సన్లైట్ ఎంటర్ అయింది, అంటే ఇది రేరర్ మీడియం అనమాట. ఇది రెయిన్ డ్రాప్ వచ్చేసి ఒక మనకి వాటర్ కాబట్టి ఇది డెన్సర్ మీడియం. సో లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ఎంటర్ అవుతుంది కాబట్టి రిఫ్రాక్షన్ జరుగుతుందండి. ఇక్కడ మనకి ఫస్ట్ రిఫ్రాక్షన్ చూడండి, ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సర్ఫేస్ మీద ఎంటర్ అవ్వగానే ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి చూడండి, ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఎప్పుడైతే వైట్ లైట్ పడంగానే మనకి ఈ 7 కలర్గా స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత 7 కలర్గా స్ప్లిట్ అయిపోతుంది. అందులో వైలెట్ కలర్, రెడ్ కలర్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. విబ్జిఆర్లో ఫస్ట్ టాప్ కలర్లో వైలెట్ ఉంటుంది, తర్వాత రెడ్ కలర్ బాటంలో ఉంటుంది కాబట్టి, సో మిగతా కలర్స్ మనకి లైట్గా వేవ్లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి కనిపించవు. సో 7 కలర్స్గా విడిపోతుంది. అందులో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది వైలెట్ కలర్, ఇదేమో రెడ్ కలర్గా మనకి ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ చూడండి, ఈ వాటర్ డ్రాప్ యొక్క సెకండ్ సర్ఫేస్ మీద, అంటే బ్యాక్ సైడ్ మీద పడి రిఫ్లెక్షన్ జరుగుతుందండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ సెకండ్ పార్ట్లో రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ, అంటే ఏ మీడియంలో ఎక్కడైతే పడిందో మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అగైన్ రిఫ్రాక్షన్ జరిగి మనకి ఇక్కడ వైట్ లైట్ అదే మనకి ఇక్కడ కలర్స్గా డివైడ్ అయిపోయి ఇక 7 కలర్స్గా మళ్ళీ ఎమర్జెంట్ బయటకు వచ్చేస్తాను అనమాట రిఫ్రాక్షన్. అంటే ఇక్కడ మనకి 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఒకసారి రిఫ్లెక్షన్ జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డయాగ్రామ్ ఒకటి డ్రా చేయండి. ఇక్కడ మ్యాటర్ చెప్తాను చూడండి మీకు ఇక్కడ. సో ఈ రెయిన్బో ఈజ్ న్యాచురల్లీ స్పెక్ట్రమ్ అపీరింగ్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ఏ రెయిన్ షవర్. ఓకే, తర్వాత మనకి న్యాచురల్ స్పెక్ట్రమ్ ఎక్కడ మనకి వర్షం వచ్చినప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ కాజ్డ్ బై డిస్పర్షన్. సో ఇట్లా ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే డిస్పర్షన్ అన్నమాట. సో డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై టీనీ వాటర్ డ్రాప్లెట్స్. ఓకే, వాటర్ డ్రాప్లెట్ పడిన తర్వాత అది డిస్పర్షన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఏ రెయిన్బో ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద సన్. సో రెయిన్బో ఎప్పుడు కూడా మనకి సన్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఒకవేళ సన్ ఇటువైపు ఉంటే రెయిన్బో ఇటు ఫామ్ అవుతుంది. అందుకని ఆపోజిట్లోనే మనం గమనిస్తూ ఉంటాం, సన్కి ఆపోజిట్లోనే రెయిన్బో ఫామ్ అవుతుంది. సో ద వాటర్ డ్రాప్లెట్స్ యాక్ట్ లైక్ స్మాల్ ప్రిజమ్స్. సో అక్కడ మనకి ప్రిజం 4 ఎవరు యాక్ట్ చేస్తారంటే వాటర్ డ్రాప్లెట్స్ అనమాట. సో వాటర్ డ్రాప్లెట్స్ అనేవి స్మాల్ ప్రిజం లాగా యాక్ట్ చేస్తాయి. సో దే రిఫ్రాక్ట్ అండ్ డిస్పర్స్ ద ఇన్సిడెంట్ సన్లైట్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇట్లా సన్లైట్ మనకి రెయిన్ డ్రాప్లెట్ మీద ఎంటర్ అయిందో, సో మరి రిఫ్రాక్షన్ జరుగుతుంది, డిస్పర్షన్ జరుగుతుంది. ఓకే, రిఫ్లెక్ట్ ఇట్ ఇంటర్నల్లీ, తర్వాత లోపల కూడా మనకి ఇంటర్నల్లీ రిఫ్లెక్షన్ జరుగుతుంది అండ్ ఫైనల్లీ రిఫ్రాక్ట్. సో ఫైనల్లీ రిఫ్రాక్షన్, అందుకే చెప్పాను చూడండి, ఫస్ట్లో ఒకసారి ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, తర్వాత రిఫ్లెక్షన్, మళ్ళీ బయటకు వచ్చేది రిఫ్రాక్షన్. సో 2 సార్లు రిఫ్రాక్షన్, ఒకసారి రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఫైనల్లీ రిఫ్రాక్షన్ జరిగి అండ్ ఇట్ కమ్స్ టు అవుట్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్. సో రెయిన్ డ్రాప్ నుంచి రిఫ్రాక్షన్ జరిగి బయటకు వచ్చి మనకి 7 కలర్స్గా స్ప్లిట్ అయిపోయి ఇక్కడ కనిపిస్తుంది. డ్యూ టు ది dispersion of light and internal reflection.
ఓకే, టోటల్ ఇంటర్ఫ్లెక్షన్ జరిగి డిఫరెంట్ కలర్స్ రీచ్ ద అబ్జర్వర్ ఐ. సో మనకు అబ్జర్వర్ మన ఐకి రీచ్ అవుతూ ఉంటాయి ఆ కలర్స్ అనేవి. ఓకే, సో దిస్ ఈజ్ ద రెయిన్బో అనమాట. ఓకే, థ్యాంక్ యూ.